ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శ్రీ రామకృష్ణ ప్రభు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాప్తం అన్న విషయం గురించి చర్చిద్దాం. ఎప్పుడో ఒక మహాకవి అనడం నాకు గుర్తుకొస్తుంది. మనకెంత ప్రాప్తం అన్నా కడివైతే కడివిడి నీళ్ళే, గరిటైతే గరిటెడి నీళ్ళే అంటారు. చాలామంది ఇదే దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రాప్తం అంటే ఏంటి? మనకి ఏమిటి దక్కుతుంది, ఏమిటి దక్కదు? దీన్ని ఇంగ్లీష్లో లక్ అని చెప్పేసి అనుకుంటారు. అదృష్టం వల్ల కొంతమంది ఏమంటారు, నాకెప్పుడు దురదృష్టమే ఉంటుందండి, నా బతుకులో అదృష్టం అన్నది నేను చూడను అని అనేసుకుంటాను. దీని గురించి ఒక చిన్న కథను ముందు పెడతాను. ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఎన్నో రకాలుగా బాధలు ఉండేవి. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో అనాథగా పెరిగాడు. అక్కడ ఇక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎలాగోలాగా తను విద్యాభ్యాసం చేశాడు. ఒక డిగ్రీని చేతపట్టుకున్నాడు. డిగ్రీని చేతపట్టి చిప్ప చేతపుచ్చుకుని అని ఎవరో మహాకవి చెప్పినట్టు పాపం తను కూడా అలాగే ఆ డిగ్రీ పట్టుకుని ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు. కానీ తనకంటే ముందు తన దురదృష్టం ఉండేది అని ఎప్పుడు అనేవాడు. ఎందుకు? ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ అయిపోవడం, ఆఖరి రౌండ్కి వచ్చేసరికి ఉద్యోగం రాదు. ఇలా జరుగుతూనే ఉంది. తను వెళ్తూనే ఉన్నాడు. ప్రయత్నం మానలేదు. కానీ మనసులో మాత్రం బాధ, దిగులు ఉండిపోయింది. ఏమని? నా అంత దురదృష్టవంతుడు లేడు అని అనేసుకున్నాడు. ఇలా ఒకరోజు ఆలోచిస్తూ మెల్లిగా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. నిద్రలోని తనకు ఒక మంచి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏం జరుగుతుందంటే, తను ఒక పెద్ద లైన్లో నిల్చుని ఉన్నాడట. అక్కడ ఎవరో ఒక పెద్ద మనిషి అందరికీ ఏదో పంచుతున్నాడు. తను కూడా ఆసక్తిగా తన యొక్క ఛాన్స్ కోసం అని చెప్పి ఎదురు చూశాడు. తన దగ్గరికి వెళ్ళేసరికి ఏమిటి తెలిసింది? ఆ వ్యక్తి ఏదో పండిస్తున్నాడు అందరికీ. ఈ అబ్బాయి కూడా అలాగే చేతులు పెట్టాడు. ఆ పండు చేజారిపోయింది. పక్కన ఉన్నవారు అన్నారు, నీకు మళ్ళీ పండు కావాలంటే మళ్ళీ వెళ్ళి వెనక్కి నిల్చో అన్నారు. ఆశతో మళ్ళీ వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత తన ఛాన్స్ వచ్చింది. మళ్ళీ అదే జరిగిందండి. మళ్ళీ పండు చేజారిపోయింది. మళ్ళీ పక్కన ఉన్నవారు చెప్పారు, ఇంకొక ఛాన్సే ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి నిల్చో. వారు చాలా ఆశతో నిల్చున్నాడు. కానీ ఎందుకో మనసులో ఒక దిగులు ఉంది. నాకంటే నా దురదృష్టం ముందు వస్తుంది, నా జీవితం ఇంత, నా బతుకే ఇంత, ఇంతకంటే నాకు ఇంకా వేరే దిక్కు లేదు అని అనుకుంటూనే ఉన్నాడు. కానీ ప్రయత్నం చేద్దాం అంటూ ఆ లైన్లో అడిగాడు. ఈ మారు చూసేసరికి పండు తన చేతిలోనే ఉంది. ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి చూశాడు. ఒక దివ్యమైన కాంతి ఆ వ్యక్తి ముఖంలో కనిపిస్తుంది. ఎవరు మీరయ్యా, ఏమిటి విషయం అన్నాడు. అప్పుడు ఆ పండించిన వ్యక్తి అన్నాడు, నేనెవరని నువ్వు అనుకున్నావు? నేను భగవంతుని. నువ్వు ఇంతకుముందు 2 మార్లు పండుని చేజార్చుకున్నావు నువ్వు అనుకున్నావు. అది నీ భ్రమ. నేనే కావాలని అలా చేశాను. ఎందుకంటే ఆ 2 పళ్ళ కంటే కూడాను ఇది చాలా మంచి పండు. అది నీకు అందచేయాలంటే ఆ 2 నువ్వు చేజార్చుకోవాల్సిందే. అందుకని నేనే కావాలని నువ్వు చేజార్చుకునేలా చేశాను. నీకు తెలియదు. ఈ మంచి పండు నీ చేతిలోకి వచ్చింది. దీన్ని తిని చక్కగా సంతోషం అనగానే ఒక్కమారు కృతజ్ఞతతో ఇలాగ తల వంచుకొని పైకి లేచాడు. లేచేసరికి ఏముంది? కళ్ళు ఉప్పి చూస్తే తన మంచం మీద పడుకొని ఉన్నాడు. ఇంతట్లో బెల్లు రింగ్ అయినట్టు అనిపించింది. పోస్ట్ అని గట్టిగా వినిపించింది. ఏమిటబ్బా అని చెప్పి దప్పతమా పరిగెట్టుకుని వెళ్ళి తలుపు తీసి చూశాడు. పోస్ట్ మ్యాన్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ పెట్టుకుని ఉన్నాడు. సంతకం పెట్టి ఆ కవర్ లోపలికి తీసుకొని ఆత్రంగా చింపి చూశాడు.
తను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం యొక్క ఆఫర్ లెటర్ అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది, ఓహో నా చేతికి వచ్చిన పండు ఇదన్నమాట. ఇన్ని రోజులు కూడా నాకు ఉద్యోగంలోని ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడాను నాకు ఉద్యోగం రాకపోవడం కారణం ఈ మంచి ఉద్యోగం రావడమే అన్నమాట. అది ఎంతో సంతోషించాడు. కథ ఇక్కడికి అయిపోయింది. కానీ మీరేం నేర్చుకున్నారు? మనకి కూడా ఇటువంటిదే జరుగుతుందండి. చాలామంది అంతా నా శక్తి మీదే ఉంది, అంతా నేనే చేస్తాను అని అంటారు. ఇప్పుడు ఒక విషయాన్ని మర్చిపోయారు. స్వామి వివేకానంద అంటుంటారు, హ్యావ్ ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు మీకు ఆత్మవిశ్వాసం ఉండడంలో తప్పే లేదు. అదేవిధంగా దైవంలో కూడా విశ్వాసం ఉండాలి. మీరు చేసే పనికి ఆ దైవానుగ్రహం తోడైందంటే అంతకంటే అద్భుతం ఉండదు. ఎందుకంటే మనం ఈరోజు మనం చర్చించుకున్న విషయంలో మన ప్రయత్నం అనేది మనం ఎప్పుడు మానకూడదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకుంటాం. ఇది ఉద్యోగం విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా అవ్వచ్చు. తప్పకుండా వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్, దట్ ఈస్ వాట్ వీ విల్ డెఫినెట్లీ గెట్. ప్రపంచంలో ఎప్పటికైనా ఇది అక్షర సంచి. సరే.